వీడియోలో కలుసుకుంటున్నాను. ఆ తెలివి జ్ఞానము మనకుందా, అది వృధా అయిపోతుంది. దేవుని ప్రేమ వృధా అయిపోతుంది. ఎందుకంటే చూడండి, మొన్న ఏం జరిగిందో. ఒక చిన్న పాపని, దళితులని, దరిద్రులని, ఆ బిడ్డని దర్శనానికి వెళుతుంటే కాళ్ళతో తొక్కి చంపేశారు. కాళ్ళతో తొక్కి చంపేశాడండి. ఏండి, దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, ఆ దేవుణ్ణి నమ్మొద్దని మీరు అంటున్నారే, మరి ఆ దేవుడి కాడికి వచ్చే వాళ్ళు ఎందుకండి పసిబిడ్డల్ని, ఆ పసిబిడ్డే పాపం చేసిందని ఆ బిడ్డని ఆ విధంగా చంపేశారు? చెప్పండి. యేసుప్రభుని నమ్ముకోబాకండి. వాళ్ళ మతబోధ ఇంగ్లీష్ వాళ్ళు, దొరల వాళ్ళు, అమెరికా వాళ్ళు అని చెప్తున్నారు కదా. నేను అమెరికా వాడిని కాను, ఇండియా వాడినే. ఇప్పుడు నేనున్న బాధలో మీ దేవుడు పాము కొడతాడంటే ఈ దేవుని వదిలేస్తాను. నేను అన్నీ వదిలేస్తాను. మతాన్ని, ఈ క్రైస్తవ మతాన్ని వదిలేస్తా. ప్రతి వారానికి ఒకసారి గుండు తీసుకుంటా. ప్రతిరోజు నా జీవితం కానీ మారిస్తే దేవుడు రాదు. ఒకసారి నా వెనకాల ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ పువ్వ ఏ సమయముని ఎప్పుడు రాలిపోతుందో దానికి తెలీదు. ఏ సమయమున అది రాలకుండా ఉంటే కాయాలనో దానికి తెలుసు. అవునా? మన జీవితం కూడా అంతే. ఏ సమయమున మనం అక్కడికి వెళ్ళాలనో ఆయనకి తెలుసు. ప్రతిదీ ఆయనకి తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పసిబిడ్డ ఏం చేసిందండి? పసిబిడ్డ మీ దేవుడే కదా. ఆ దేవుడిని నమ్మకండి, ఈ దేవుడు అని చెప్తున్నా కదా. వచ్చిన వారిని మీరు ఎందుకండి కాళ్ళతో చెప్పులతో కొడుతున్నారు? కాళ్ళ కిందేసి తొక్కేస్తున్నారు. మరి క్రైస్తులుగా మారతారంటే మారరా చెప్పండి. తప్పు చేయని వాళ్ళు లేరండి. మా క్రైస్తువులో కూడా తప్పు చేసేవాళ్ళు ఉన్నారు.